హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే కొంచెం కూల్గా ఉందండి వెదర్. వేడివేడిగా మిర్చీలు అయితే తినబుద్ధి అయింది. అందుకే మిర్చి బజ్జీ అయితే వేసుకుంటున్నానండి. నేను ఎలా వేస్తానో మీరు కూడా చూడండి. 10 మినిట్స్లో అయిపోతుందండి. సింపుల్గా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ నేను సన్న మిరపకాయలు తీసుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే లడ్డు మిరపకాయలు లేవు. మీ దగ్గర లడ్డు ఉంటే లడ్డు మిరపకాయలతోనైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్న మిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్లియర్గా. అక్కడ అందులో ఇత్తులు మొత్తం తీసేసుకోవాలండి. లేదంటే మనకి కారం ఉంటుంది, బజ్జీ షేప్ కూడా కరెక్ట్గా రాదనమాట. ఇత్తులు మొత్తం తీసేసి కొన కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తొడుములను తీయకూడదండి. ఇప్పుడు పిండి కలుపుకుంటున్నానండి. 1 కప్ శనగపిండి తీసుకున్నాను, కొంచెం వాము వేసుకున్నాను, తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా, కొంచెం కలర్ కోసం అయితే పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం కారం వేసుకుంటున్నానండి. వేయనట్టు చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా అనేసి కారం వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నానండి. ఫస్ట్ అయితే ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఉండలేమి లేకుండా ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుందండి పిండి. ఇలా ఉండలేమి లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడెక్కాలండి మిర్చి బజ్జీకి. అప్పుడే మనకి మంచిగా వస్తాయి మిర్చి బజ్జీ. ఇక్కడ బాగా వేడెక్కిందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పిండి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయలు ఇంకా పిండి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను విధంగా ఇలా పట్టుకొని ఇలా ముంచుతూ ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను మిరపకాయలు సన్నవి తీసుకున్నాను కాబట్టి బజ్జీలు కూడా సన్ననే వస్తాయండి. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చి బజ్జీ అయితే చాలా రోజుల తర్వాత నుంచి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి తిరిగేసుకొని అన్నీ ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చాయి, చూస్తున్నారు కదా మీరంగా. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మీ పిల్లలకి స్నాక్స్ లాగా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది.